హామీలిచ్చి గెలిచినాక నన్ను ఘోషణ రూపాయి లేదంటే నడుతుందా నోలా? చంద్రాల సార్ అంటుంటాడు కదా సంపద సృష్టించాలని. అట్లా సంపద సృష్టించాలే, హామీలు అమలు చేయాలి. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటారా? కొత్తగా గెలిచిన చాలా మంది సర్పంచులు నన్ను ఘోషణ రూపాయి లేదన్నకుంటా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు. జేబుల పైసుంటే పైసలు ఖర్చు పెట్టి పనులు చేయించుతున్నారు. పైస లేకుంటే స్వయంగా సర్పంచులే పనికి ఒంగుతున్నారు. అసొంటి ఓ ఇద్దరు కొత్త సర్పంచ్ల ముచ్చట్లే గివి. చూడుండ్రిగా మీరు కూడా. ఎంత తిప్పలైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే ఓట్ల ముంగటిచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నరుల్లా కొత్త సర్పంచులు. చాలా ఊళ్ళల్లో కోతులతోని తిప్పలుండుట్లా పంచాయతీ ఎన్నికల్లా ఆటిని తరుముతామని హామీ ఇచ్చిండ్రు కదా. హామీ ఇచ్చినట్టుగానే ఆ ఇచ్చినోళ్లే గెలిచిండ్రు సర్పంచులుగా చాలా ఊర్లల్లా. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్లా అట్లనే గెలిచిండు కుమ్మరి రంజితు అనే గీ అన్న కూడా. అందుకే చింపాంజీ వేషం గట్టి కోతులను ఒక తరుముడు తరుముతున్నాడు. తొలుత కోతులను బోనుల బంధించి అడవిలు ఇడిచిపెడదామని ఇంటికి 50 రూపాయలు వసూలు చేసిండట గాని కోతులను వట్టుడంటే అయ్యే ముచ్చటనా. ప్లాన్లు వర్కౌట్ కాలేదట. ఇచ్చిన మాటకు కట్టుబడి తానే స్వయంగా ఏషం గట్టిండు. యూట్యూబ్ లో చూసి ఈ కార్యం ముంగటేసుకున్నాడట. కోతులు కూడా అన్నగట్టిన ఏషం చూసి పత్తకు లేకుంటూ ఉరుకుతున్నాయి. ఊరళ్ళు మస్తు తారీఫ్ చేస్తున్నారు కొత్త సర్పంచ్ పడుతున్న గీ తిప్పల చూసి. ఒక్క కాడని కాదు, కోతులు జయంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కనగర్తి ఊళ్ళే గిదే కథ. కాకపోతే ఆ ఊరు సర్పంచ్ స్వయంగా ఏషం గడితే ఈ ఊరి సర్పంచ్ ఏమో 35,000 ఖర్చు పెట్టి కొండెంగను కొని కోతులను తరమిస్తున్నాడు. అగో కొండెంగ. ఇక దాన్ని ఊళ్ళో కోతులున్న జాగల్లో దింపేతందుకు ఎంబడో మనిషి. తాతకు రోజు ఇదే పని ఉన్నట్టున్నది. ఇక సర్పంచ్ సాబు ఏమంటుండో ఇనుండ్రి. నా పేరు రామంచ సంపత్. కనగర్తి సర్పంచ్గా గెలిచినాను. గత 8 సంవత్సరాల నుండి మా ఊర్లో కోతుల బేడ అత్యధికంగా ఉండే, మహిళల మీద కానీ పిల్లల మీద కానీ దాడి చేసేది. దాన్ని నేను గ్రహించి నా ప్రజలకు ఏదో చేయాలి, కోతులను వెళ్ళగొట్టాలని చెప్పేసి నేను నా సొంత ప్రజలతో 35,000 పెట్టి కొండెంగను గత 2 నెలల క్రితం తీసుకొని వచ్చి నా ప్రజలను ఇబ్బంది పెడుతుంటే కోతులకు ప్రతిదాడిగా తీసుకొచ్చి నేను ఇక్కడ కోతులను తరిమేయడం జరిగింది. మొత్తానికి కడమ జాగల సర్పంచుల పనితనం ఎట్లున్నదో గాని కోతులున్న జాగలనైతే ప్రమాణ స్వీకారం చెయ్యకముందే పేరెళ్తాండ్రు. మరి అటెంకెట్లుంటదో ఇలా పాలన చూడాలే.